Check. Praise the Lord. Hallelujah. Praise the Lord. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లింపు గాక. All glory to Jesus. Amen. Hallelujah. అందరికీ ఈ మంటల ఆదివారం యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వీక్షించుచున్న ప్రతి బిడ్డలకి wish you a happy, a blessed Palm Sunday. Amen. Hallelujah. Are you happy? సంతోషంగా ఉన్నారు అందరూ కూడా? ఉన్నారా లేదా? సో పామ్ సండే మళ్ళా మన జీవితాలకు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. ఆమేన్. సో పామ్ సండే ఎన్ని మన లైఫ్లో వెళ్ళిపోయినాయి మన జీవితంలో ఈ మంటల ఆదివారాలని. ఓకే, ఎన్ని మంటల ఆదివారాలు మనం చూసాం మన లైఫ్లో. ఆమేన్. హల్లెలూయా. మట్టల ఆదివారము అంటే దాంట్లో నాకు వర్డ్ ఉంది, మట్టలు అనేది. దట్స్ ఎ పామ్ అంటారు. దానికి అర్థం ఏంటో తెలుసా? మట్టలు అంటే సో విక్టరీ, ఒక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. బ్లెస్సింగ్స్ అంటే ఏం తెలుసు మనకు? ఓన్లీ కరెన్సీయే తెలుసు. నాట్ ఓన్లీ కరెన్సీ, వన్ ఆఫ్ ద బ్లెస్సింగ్, వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ద బ్లెస్సింగ్ అన్నమాట, వన్ ఆఫ్ ద మెటీరియల్, రైట్? మట్టలు అనేది దేనికి సాదృశ్యము అని అంటే సో విక్టరీకి సాదృశ్యం, విజయానికి సాదృశ్యం. ఆమేన్. హల్లెలూయా. అయితే ఒకసారి ప్రియ దేవుని సంగమం ఒకసారి మాట్లాడదాం. చూడండి, ఎన్ని ఈ మట్టల ఆదివారం మనం చూసాం మన లైఫ్లో, మన జీవితంలో. మనలో ఏమైనా మార్పు ఉందా? మనలో ఏమైనా చేంజెస్ ఉందా? నేను ఒక మాట ఇది చెప్తున్నప్పుడు ఒక మాట జ్ఞాపకం వచ్చింది నాకు. ఏంటంటే, మేము చిన్న తనంలో ఉన్నప్పుడు మేము ఒక లూథరన్ చర్చికి సంబంధించిన కుటుంబం మాది. అయితే మా తల్లిదండ్రులు చాలా నిష్ట కలిగినటువంటి, దేవుని యందు బహు భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు మా తల్లిదండ్రులు. అప్పుడు మాకు సేవలేదు, ఏం లేదు. అయితే వారు ఉన్న తీరుని బట్టి, వారున్న దేవుని ఎడల వారు కనపరిచే భయభక్తులు, విశ్వాసము, ఆ ప్రాధాన్యతను బట్టి సంఘమంతా కూడా ఒక రకమైనటువంటి మాదిరికరంగా మార్చబడింది అప్పట్లో. అయితే మాకు ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత ప్రతి శనివారం మా ఇంట్లో మేము కూడుకునే వాళ్ళు 15-20 మంది కూడుకొని అర్ధరాత్రి 12, 1 గంట, 2 గంటల వరకు మేము ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మార్పు అలాగా జీవితాన్ని ఏం చేస్తుంది? ప్రభావితం అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. అర్థం చేసుకోండి. ఒక ఉదాహరణగా మీకు చెప్తున్నాను. మేము మా సంఘంలో అందరూ కూడా నార్మల్గా సమయానికి వస్తారు, సమయానికి వెళ్ళిపోయే పరిస్థితి. కానీ 2 వ్యక్తులు మా తల్లిదండ్రులు బహు నిష్టకరంగా, బహు ప్రాధాన్యత ఇస్తూ, ఇంపార్టెన్స్ ఇస్తూ సంఘంలో ఒక ప్రాధాన్యమైనటువంటి వ్యక్తులుగా ఉన్నప్పుడు ఆ 2 వ్యక్తుల గురించి సంఘం అంతా కూడా ఏమైంది? ఒక మంచి ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయబడింది, మంచి ప్రభావితం చేయబడింది అన్నమాట. ఆ ప్రభావితం చేయబడి అనేక మంది ఆత్మ మూలముగా బలపడుతూ వారు దేవునిలో నడిచే విధానంలో వారు చాలా బలపడ్డారు. ఆ క్రమంలో దేవుడు ఒక దినాన్న మా తల్లి గారిని, మా తండ్రి గారిని వేరు చేసి పరిచర్యకు పిలిచి పరిచర్యకి ఆయన నడిపించుకున్నాడు. ఇది చాలా ఒక గొప్ప అనుభూతి మా జీవితంలో అన్నమాట. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో చాలా ఇలాంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఒక మార్పు అనేది నీలో ఉందా లేదా అనేది చాలా ప్రాముఖ్యం. దేవుడు మరొకసారి మనకి ఇచ్చాడు ఈ యొక్క గొప్ప సందర్భం లేక ఒక ఆపర్చునిటీ. బట్ మన లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్లో ఈ మట్టల ఆదివారం నిమిత్తం మనం ఏం తెలుసుకున్నాము, మనం జీవితంలో ఏం మార్పు వచ్చింది అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటారు, లేదంటారు? ఆమేన్. హల్లెలూయా. అదనమాట. మీలో ఎంతమందికి మార్పు ఉంది అనేది మనం ఈ దినాన మనం చూసుకున్నాం. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలవండి. దయగల మా ప్రభువా, మీకు వందనాలు. మరొకసారి మమ్మల్ని ఈ విధంగా జ్ఞాపకం చేసుకునే విధానానికి మీకు స్తోత్రాలు. నాయనా, నీ పక్షంగా నేను నిలబడేటట్టుగా నన్ను ప్రభా బలపరచండి. నాలో ఉండి మాకు మా అందరికీ ప్రభా
చక్కటి వాక్యాన్ని మాకు నాయన పంచి సత్యం ఎరిగి ప్రభా నాయన ఈ యొక్క మట్టలాదివారానికి సంబంధించినటువంటి నాయన పరిపూర్ణమైనటువంటి పరిపక్వంలోనికి ప్రభు రావడానికి మా జీవితములు మా హృదయములు మార్చబడి ప్రభు నూతన పరచడానికి నీ కొరకు ఒక ప్రత్యేకంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని నాయన ఈ సందేశం ద్వారా మమ్మల్ని సంధింపచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించి వీక్షించిన బిడ్డలందరితో మీరు మాట్లాడి నాయన ఈ వాక్యం ద్వారా ఇప్పటికైనా మా జీవితాలు మార్చి ఒక ప్రత్యేకమైన జీవితాన్ని మేము జీవించే కృపను మాకు దయచేయమని మీకే మహిమ గంత చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థిస్తూ స్తుతించాడు వేడుకొచ్చిన తండ్రి ఆమేన్. హల్లెలూయా. బిడ్డలారా చూడండి, ఒక మార్పు అనేది మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అయితే నేను ఈ వాక్యం కోసం నేను దేవుని దగ్గర మెడిటేట్ చేస్తున్నాను, ధ్యానిస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతున్నాడు. నేను అన్నాను, ప్రభా మరొకసారి ఈ మట్టలాదివారాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి నాకు ఒక ధన్యతను ఇచ్చినందుకు కృతజ్ఞతలు ప్రభా అని నేను సాధారణంగా మాట్లాడుతున్నాను దేవునితో ఈ వాక్యాన్ని సిద్ధపడేస్తాను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అంటే చాలా మందికి ఇది అర్థం అవ్వదు, అంటే ఈ సెన్స్ అనేది ఆ అనుభవం ఉంటేనే కనుక అర్థమవుతుంది, లేకపోతే దానికి ఏం చేయాలి. ఒకవేళ మీరు తప్పుగా అర్థం చేసుకుంటే మీరు అర్థం చేసుకుంటున్నారు, దానికి నేను ఏం చేయను. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను అన్నాను మరొకసారి జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా ఈ మట్టలాదివారం చాలా ధన్యుడు ప్రభా అని అన్నాను. దేవుడు అన్నాడు వెంటనే నేను కూడా జ్ఞాపకం చేసుకున్నాను అని అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది కదంగా, అదే ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ ఏంటన్నాను. మరి అంతేగా నేను ఆ రోజుని ఈ రోజునైతే నేను నాకు ఇంకేమో ఉన్నాను, మరి ఆ రోజుని నీకోసం నేను భూమి మీద ఉన్నాను. ఈ దినాన్ని ఎక్కడున్నానో తెలుసా, నేను ఒలీవ కొండల దగ్గరికి నేను వచ్చి ఉన్నాను. దేవుడు జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని స్తోత్రం కలుగుగా. నాకైతే ఆశ్చర్యం వేసింది. మీకు ఆ డెప్త్ ఆఫ్ మీనింగ్, ఆ అనుభవం మీకు ఉందో లేదో నాకు తెలియదు, ఉంటే కనుక అది అర్థమవుతుంది. కానీ దేవుడు నాతో మాట్లాడిన మాటకి నేను నా ప్రాణం చలించిపోయింది ఒకేసారి. అంత నేను ఏమంటారంటే దానికి గురయ్యాను అనమాట. నేను అంటే దేవుడు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అన్నమాట అని అనుకున్నాను అనమాట. భూమి మీద ఉన్నటువంటి ఆ సంగతులను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అనమాట అని అనుకుని చాలా ఆశ్చర్యం వేస్తుంది అన్నమాట. నాకు దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా చూడండి, దేవుడు కూడా ప్రతి విషయంలో దేవుడు మన జీవితంలో చేసిన ప్రతిది కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నాడు అనే సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకోగలిగాం ఆయన యొక్క సన్నిధిని బట్టి. హల్లెలూయా. నా జీవితంలో నాకు చాలా ఆశలు ఉండేవి, చాలా కోరికలు ఉండేవి. ఒక మంచి లైఫ్ లీడ్ చేయాలని, ఒక మంచి కారు కొనాలని, లేదా ఒక మంచి బట్టలు వేసుకోవాలని, ఇలాంటివి చాలా మంచి ఉండే నా దగ్గర ఇప్పుడు కూడా చాలా మంచి బట్టలు ఉండేవి. చాలా ఎక్స్పెన్సివ్ బట్టలు వాడుతూ ఉంటాను అనమాట. నా దగ్గర స్టోర్ ఉండే ఎప్పుడు కూడా అనమాట. అంతగా నేను మెయింటైన్ చేసేవాడిని అనమాట. అయితే నేను ఎప్పుడైతే నా జీవితం మార్చబడిందో, నా జీవితం ఎప్పుడైతే దేవునికి సమర్పించానో, నా జీవితాన్ని దేవుడి చేతుల్లో ఎప్పుడైతే తీసుకున్న తర్వాత నా జీవితాన్ని ఆయన చిత్తంలో నడిపించడం మొదలుపెట్టి ఉన్నాడో, అప్పటి నుంచి నాలో ఏముందో తెలుసా, నాకు ఆశలన్నీ అన్నీ కూడా నశించిపోయినాయి. నాకు ఇప్పుడు ఏ ఆశ లేదు నాకు. అట్లీస్ట్ ఒక కారు ఉండాలి అనే ఆశ నాకు ఉండేది, అది కూడా నాకు లేకుండా నాకు పోయింది. ఎందుకు లేదు అని అంటే నాకు అవసరం లేదు, నాకు వద్దు అని అనుకుంటున్నాను అంతే. అవన్నీ కూడా ఎందుకో తెలుసా, నాకు వాటికంటే గొప్పవైనటువంటి నా దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క పిలుపుని బట్టి నేను పిలువబడినటువంటి ఆ యొక్క పరిచర్యని ఫుల్ఫిల్గా చేయగలిగి దాన్ని ముగిస్తే నా చివరి దినం వరకు నేను దేవునికి ఎంతో సంతోషపెట్టిన వాడిని, ఘనపరిచేవాడు ఉంటానని నా యొక్క ఆ ఉద్దేశం, ఆ ఆశ తప్ప మరి నాకు ఏ ఆశ కూడా నాకు భూమి మీద లేదు. ఎందుకంటే చాలా విలువ, అవి వ్యర్థము అని నేను అనట్లేదు, అది చాలా విలువైనయే, దేవుని బిడ్డల కోసం అదని దేవుడు సృష్టించినే. కానీ వాటి పట్ల నా హృదయం, నా మనసు ఎప్పుడు కూడా తహతహలాడటం మానేసింది, దాన్ని వదిలేశాను. ఎందుకంటే వాటికంటే ముఖ్యమైనటువంటి, వాటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి నా దేవుని యొక్క చిత్తము, దానికి మించిన విలువైనటువంటిది, దానికి మించినటువంటి శ్రేష్టమైనటువంటిది నా జీవితంలో మరొకటి లేదని నేను మా దేవుని బట్టి నేను తెలియజేస్తాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా, మనం అనేక సంవత్సరాలుగా మనం క్రైస్తవులుగా చాలా మంది అవుతూ మనం రక్షణ పొంది ఆ రక్షణ మనం తీసుకొని అవలేలుగా ఏదో కామన్ పీపుల్గా, ఒక కామన్ గా మనం జీవిస్తూ ఉంటాం ఈ యొక్క క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో. కానీ అలాంటి వారిని విశ్వాసి అని అనగలుగుతామా మనం? కానీ అనలేం. చూడండి, లాస్ట్ వీక్ దేవుడు మనతో చాలా స్పష్టంగా మాట్లాడి, మీకు అంతకు గుర్తుందో లేదు,
చాలామంది లేరు ఇక్కడ ఆ టైంలో. ఓకేనా? మట్టల ఆదివారం ఏంటి, తర్వాత అన్నీ కూడా చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. కానీ చూడండి, మన జీవితం గనక మారకపోతే, అదే ప్రకారంగా గనక ఉంటే గనక ఉపయోగం ఏముంది? ఎన్ని చూస్తాయి, ఎన్ని ఆదివారాలు చూస్తాయి? అవునా? చూడండి, ఈ మట్టలు ఆదివారానికి ఒక ప్రత్యేకత ఏంటి అని అంటే ఒక విజయం అనమాట, విక్టరీ. చాలా మంది ఏం చేస్తారు, మట్టల ఆదివారం అంటే విచారించాలా, సంతోషించాలా, ఆనందించాలా, ఏం చేయాలి? దుఃఖపడాలా? ఏం చేయాలి? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? మట్టల ఆదివారానికి ఏం చేయాలి? దుఃఖపడాలా, సంతోషించాలా, గంతులేయాలా, ఏం చేయాలి? చూసారా? లేదు. చూడండి, అందుకని మట్టల ఆదివారం, మట్టలు అంటే ద పామ్ ట్రీ అనమాట. ద పామ్స్ ఏంటంటే దానికి విజయానికి సాంకేతిక అనమాట, ద విక్టరీ అనమాట. విజయం మనకు వచ్చింది. అందుకనే హోసన్నా హోసన్నా అని ఏం చేశారు? కేకలు వేశారు అనమాట అందరూ కూడా. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇది మనం ఏం చేయాలి? దుఃఖపడే సమయం కాదు, ఇది సంతోషించే సమయం అన్నమాట. అయితే చూడండి, ఈ మట్టల ఆదివారం వరకు భస్మ బుధవారం అంటే యాష్ వెన్స్డే అనమాట. ఓకేనా? భస్మ బుధవారం. భస్మం అంటే ఏంటి? యాష్, బూడిద అనమాట. ఓకేనా? ఆ మట్టల ఆదివారం నుంచి, సారీ, యాష్ వెన్స్డే నుంచి ఈ మట్టల ఆదివారం వరకు 40 దినాలు. అర్థమవుతుందా? భస్మ బుధవారం నుంచి మట్టల ఆదివారం ఎన్ని దినాలు? 40 దినాలు. 40 దినాలలో చాలా మంది ఉపవాసం ఉంటారు. ఈ శ్రమకాలాన్ని కూడా వారు చేస్తారు. కానీ చాలా మంది ఎలా ఉంటుందో తెలుసా? ఈ 40 దినాలు ఏదో ఒక ట్రెడిషనల్గా, ఒక అలవాటు ప్రకారంగా, లేకపోతే ఒక చెయ్యాలి కదా అనే విధంగా చేసేవారు ఉన్నారు. ఈ 40, నాకు చాలా మందికి తెలుసు, ఈ 40 దినాలు ఉపవాసం ఉంటారు, అనంతరం గ్లాస్ కూడా పట్టుకుంటారు. అంటే గ్లాస్ బ్యాచ్, బాటిల్ బ్యాచ్ కూడా 40 దినాలు చేస్తారు. ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఏమవుతుందో తెలుసా? అమ్మయ్య అన. ఎందుకు? దీక్ష చేస్తున్నారు వాళ్ళందరూ కూడా. అర్థమవుతుందండి? దీక్ష చేస్తే ఈ 40 దినాలు చెయ్యాలి కాబట్టి. ఎవరు చేయమన్నాడు నేను? చేయాల్సిన దీక్షలు కాదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఈ 40 దినాలు దేవుడు నీ జీవితంలో ఏదైతే చేశాడో, ఈ ప్రపంచానికి, ఈ లోకానికి ఏమైతే చేశాడో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని నువ్వు ఇంకాను బలపడాలి, నువ్వు ఇంకాను స్ట్రాంగ్ అయ్యి నీవు అనేక మందికి వాడబడే ఉండే విధంగా ఈ 40 దినాలు నీవు ఉపవాసం ఉండటం మంచిది. దేవుని స్తోత్రం కలుగుగాక. చాలా మంది కూడా ఒక నిష్ట కలిగినటువంటి వారు ఈ 40 దినాలు ఉపవాసం ఉండి, లెంట్ డేస్లో ఉండి వారు వారి యొక్క జీవితాన్ని బలపరుచుకొని, విశ్వాసాన్ని బలపరుచుకొని అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండటం అది చాలా సంతోషకరం. కానీ ఈ దీక్షగా చేసేవారు ఉన్నారు చూసారా, వారు చాలా బాధపడుతున్నారు. అందుకనే మనం కూడా చేసినా చేయకపోయినా ఎన్ని మట్టలాది వారాలు మన జీవితంలో వెళ్ళిపోయినాయి, మనం కూడా దీక్ష చేస్తున్నామా, లేకపోతే యథార్థంగా ఆయన పట్ల భయభక్తులు కలిగి మనం ఉంటున్నామా అనేది ఒక ప్రశ్న మన జీవితంలో మనం వేసుకోవాలి. వీఆర్ నాట్ ఎ నార్మల్ క్రిస్టియన్, వీఆర్ నాట్ ఎ ఆర్డినరీ క్రిస్టియన్, బికాస్ our God is a seriousness God, is the mighty power God, is not like that. అర్థమవుతుందా? అందుకని మనం ఎలా ఉండాలి? రోషం కలిగినటువంటి వారుగా మనం ఉండాలన్నమాట. దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ లాగా మీకు చెప్పానంతే. ఓకేనా? మట్టల ఆదివారానికి మనం ఎలా ఉండాలి? ఈ 40 దినాలు దేవుని కొరకు ఉపవాసముతో కనిపెట్టుకొని మనల్ని మనం బలపరుస్తూ, మన కుటుంబాన్ని మనం బలపరుచుకుంటూ, సంఘాన్ని బలపరుచుకుంటూ, అనేక మందికి రక్షణ విషయంలో వారికి సహాయకరంగా వారిని రక్షించి, వారికి సువార్త చెప్పి, వారిని దేవుని పరిచయం చేసి వారికి పరిచర్య చేసే వారుగా మనం ఉండటానికి ఈ 40 దినాల యొక్క విశేషం అన్నమాట. అయితే దీనికి ముందుగా మనం వెళ్తే, ఇది 40 దినాలు చేయొచ్చా చేయకూడదా, అది డస్ నాట్ మ్యాటర్. మన నో ప్రాబ్లం, చెయ్యమని కాదు, చేయొద్దనేది కాదు. బట్ ఇది ఒక కొన్ని సంఘాలు ఆ దినాల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఇంట్రడ్యూస్ చేసి వారు చేశారు తప్ప యేసయ్య యాష్ వెన్స్డే నుంచి ఇంతవరకు ఆయన చేయలేదు. ఆయన 40 days చేసింది బిఫోర్ దట్, ఆఫ్టర్ ద బాప్టైజ్ అనమాట. అది కూడా పరిశుద్ధాత్మ యొక్క మరి ఆ నడిపింపుని బట్టి. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా? ఒక ఇంట్రడక్షన్. అయితే యేసయ్య 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన మనుగడ సాగించారు. ప్లీజ్ రిమూవ్ దిస్ వన్.
ఫైన్. 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నప్పుడు ఒక్కసారి కనుక మనం వెనక్కి ఒక్క అడుగు ముందు వెనక్కి వెళ్ళినట్లయితే, యేసయ్య ఈ భూమి మీద జన్మించడానికి తన ప్రవక్త అయిన యెషయా ద్వారా 700 సంవత్సరముల క్రితం నుంచి ఆయన యొక్క జన్మదిన ఈ దినం యొక్క ఆ యొక్క మరి సువార్తను, ఆ యొక్క ప్రకటనను వారు విడుదల చేస్తున్నారు 700 సంవత్సరాల నుంచి. యేసయ్య పుట్టాడు, ఆ వాగ్దానం నెరవేర్చబడి, ఆ యొక్క లేఖనంలో నెరవేర్చబడి పుట్టాడు. అంతటితో అయిపోయింది. జనాలు అందరూ మర్చిపోయారు. ఈ 30 సంవత్సరాలు కూడా యేసయ్య ఉన్నాడు అనేది ఒక రకంగా అయితే, ఈ లాస్ట్ 3.5 సంవత్సరాలు చూసావా, ఈ 33.5 సంవత్సరంలో చివరి 3.5 సంవత్సరంలో ఈ భూమిని తల్లక్రిందులుగా చేసి ఈ లోకానికి, సర్వ సృష్టికి, సర్వ మానవానికి సువార్త ప్రకటించి ఈ 3.5 సంవత్సరములు ఈ భూమి మీద గొప్ప సువార్త నింపాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేసింది లాస్ట్ 3.5 years. చూడండి, ఆయన పుట్టక ముందు 700 సంవత్సరాల నుంచి ఈ యొక్క మరి ప్రవచనము ప్రవస్తుగా ఉంది. ఆ ప్రవచనం నెరవేర్చబడింది. ఆ ప్రవచనము ఫుల్ఫిల్ అయిన తర్వాత ఆయన పుట్టాడు. 33.5 years, 30 సంవత్సరాల్లో మరి 30 సంవత్సరాలు నార్మల్గానే ఉన్నాడు దేవుడు. ప్రపంచానికి పెద్దగా తెలియలేదు అప్పుడు. కానీ చివరి 3.5 సంవత్సరాలు మాత్రమే భూమిని మొత్తం నింపేశాడు ఆయన సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ 3.5 సంవత్సరములు ఆయన ప్రతి ప్రపంచానికి తెలియనటువంటి వాడు లేకుండా అలాంటి సువార్త తర్వాత ఏం చేస్తే తన శిష్యులకి మిగతా పరిచర్య ఆయనకు అప్పగించి ఆ సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పని తన శిష్యులకి ఆ బాధ్యత భారాన్ని అప్పగించి పంపించినట్టు మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అది వద్దు. కానీ సహజంగా మనం చూస్తే కనుక ఈ 3.5 సంవత్సరములలో చివరి ప్రసంగము ఒకటి ఉన్నది. అక్కడ ఏమన్నాడు, అక్కడ ఒక మాట అంటాడు. చూడండి, మీరేం చూడద్దు. లూకా సువార్త 19:28 అంటాడు. యేసు ఏమంటాడంటే, ఆ మాటలు చాలించిన తరువాత, దినవసరం తీయవసరం ఏమంటాడంటే, యేసు ఈ మాటలు చాలించిన తరువాత ఏమంటున్నాడు, మనం వెళ్దాం రండి అని అంటున్నాడు. ఎక్కడికి వెళ్దాం? ఈ 3.5 సంవత్సరాలు అనేక దేశాలు, ఆ ప్రాంతాలు అవన్నీ కూడా తిరిగాడు దేవుడు. గొప్ప పరిచర్య చేశాడు, గొప్ప స్వస్థతలు చేశాడు, అద్భుత కార్యాలు జరిగించాడు, మరి ఎన్నెన్నో కార్యాలు జరిగించాడు. మరి లాజరు లేపాడు, అలాగే చనిపోయిన వారందరూ లేపి సజీవులుగా పెట్టాడు. కానీ 3.5 సంవత్సరాల చివరి మాట ఆయన ఏమంటాడంటే, ఆయన యేసు ఇంకా చాలు మనం వెళ్దాం రండి అని అంటున్నాడు. అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? యేసయ్య ప్రకటిస్తున్నటువంటి సువార్త, ఈ 3.5 సంవత్సరంలో ప్రకటిస్తున్నటువంటి సువార్త అక్కడితో ముగియబడింది. యేసు ఈ మాటలు చాలించిన తరువాత దేవుని యొక్క సువార్త అక్కడ ఆగిపోయింది. ఆయన చెప్పవలసిన సువార్త, ఆయన ప్రకటించాల్సిన సువార్త అక్కడితో ఆగిపోయింది. అక్కడి నుంచి ఏం చేస్తున్నాడు? ద లాస్ట్ జర్నీ ఫ్రమ్ జెరికో టు జెరూసలేం. చివరి ప్రయాణం అయింది. ఎరికో నుంచి యెరూషలేంకి చివరి ప్రయాణం. నాకు ఈ మాట చెప్పిన చాలా ఆశ్చర్యం వేసింది. నాకు ఆ దైవికంగా నేను ధ్యానిస్తున్నప్పుడు ఆయన ఈ మాటలు చాలించిన తర్వాత మనం త్వరగా వెళ్దామని ఆయన మూవ్ అయ్యాడంట. త్వరగా మూవ్ అయ్యాడంట. ఒకసారి చూడగలుగుతారా? మీకు అర్థమవుతుందో చెప్తాను. లూకా సువార్త 19:28 చూడండి. ఆయన ఆ మాటలు చాలించిన తరువాత, లూకా సువార్త 19:28. అంతటితో ఆ సువార్తను నిలిపివేశాడు దేవుడు. చూడండి, ఉదయం వెళ్ళారు. ఆలకించండి ఒకసారి. సరే, అది ఆపేయండి. నా వైపు చూడండి. ఇప్పుడు చూడండి, అక్కడ ఏమంటున్నాడు యేసయ్య? ఆ మాటలు చాలించిన తర్వాత 3.5 సంవత్సరాల లాస్ట్ మెసేజ్ అన్నమాట అయింది. క్లోజింగ్ మెసేజ్ అన్నమాట. అయిన తర్వాత ఏం చేశాడు? ఆయన బయలుదేరి. చూడండి, ఈ భూమి మీద కూడా ఆ చివరి మెసేజ్ అనేది రాబోతుంది త్వరలో. ఆ చివరి సువార్త అనేది ముగియబోయే పరిస్థితి మన జీవితంలో భూమి మీద రాబోతుంది. అది త్వరలోనే రాబోతుంది.
అది వచ్చిన తర్వాత మరి ఎక్కడ కూడా ఇంకా సువార్త అనేది మనకు అందదు, ఇంకా వినబడదు, ఇంకా మనకి ఎక్కడ దొరకదు. అక్కడ రెండు విధాలమైనటువంటి వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి బుద్ధి లేని కన్యకులు ఉన్నారు, బుద్ధి గల కన్యకులు ఉన్నారు. మరి మనం ఏ స్థితిలో మనం ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకున్నాం. ఈ సువార్త త్వరలో ముగియబోతుంది, త్వరలో ముగించబోతున్నాడు. ఎవరు ముగిస్తున్నారు? అది ఎవరు ముగిస్తున్నారు? అపవాది కదా ముగించేది, అవునా కదా? వాడికి అంత రైట్స్ లేవు. సువార్తను ముగించే రైట్స్ వాడికి లేవు, ఆ గట్స్ లేదు, అంత ఇది కూడా వాడికి లేదు. సువార్త దేవుడు ముగిస్తాడు. హల్లెలూయా. అప్పటి వరకు దానికని మేల్కొకపోతే బహు ప్రమాదంలో పడతామని దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ది లాస్ట్ జర్నీ, చివరి ప్రయాణం యేసయ్యది. ఈ జెరికో నుంచి యెరూషలేంకి పట్టణానికి వస్తూ ఉన్నాడు. వస్తూ ఉన్నప్పుడు మధ్యలో ఏముంటుంది అక్కడ? ఒలీవల కొండ దగ్గర అక్కడ ఆగాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చూడండి మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను. ఒకసారి చూడండి. 21వ అధ్యాయం, మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. తరువాత యెరూషలేముకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గర ఉన్న గెత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టుబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోడుకొని రండి. చూడండి ఇక్కడ ఏమంటాడు దేవుడు. యెరూషలేముకు సమీపించినప్పుడు ఒలీవ చెట్ల కొండ దగ్గర ఆయన ఆగి, అక్కడ 2 చిన్న గ్రామాలు ఉన్నాయి. అక్కడ ఒక గ్రామం అయినటువంటి బెత్సగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులతో చెప్పాడు, ఆ గ్రామానికి వెళ్ళి కట్టబడినటువంటి గాడిద, దాని పిల్ల ఉంటుంది, దాన్ని తోలుకురండి అని అన్నాడు దేవుడు. ఎప్పుడైతే ఆ గాడిద మిమ్మల్ని ఎవరైనా అభ్యంతరం కనుక ఇది ప్రభుకు కావాలని చెప్పండి అని అన్నాడు. ఎప్పుడైతే వెళ్ళి విప్పుతూ ఉంటుండగా ఆ యజమానులు అడుగుతున్నారు, ఎందుకు విప్పుతున్నావు అని అంటే, ఇది ప్రభుకు కావాలంటే అది పోనివ్వండి అనేది పోనిచ్చాడు ఆయన. చూడండి ప్రియ దేవుని బిడ్డలా, చూడండి గాడిద అనేది ఇట్స్ ఏ సింబాలిక్. గాడిదకి సింబాలిక్ ఏంటి? ప్రశాంతత, సమాధానం. ఏమే చూడండి, రాజులు ఎప్పుడు కూడా కొన్ని వెహికల్స్ వాడతారు. అప్పట్లో ఒంటి ఉందనుకో, దాని మీద ఏం చేస్తారు? ట్రావెల్ చేస్తారు. గుర్రం ఉందనుకోండి, దాని మీద ఎందుకు వెళ్తారు? యుద్ధానికి వెళ్తారు. ఓకేనా? గాడిద మీద కనుక రాజు వెళ్తున్నాడు అనుకోండి, దానికి ఇండికేషన్ ఏంటి తెలుసా? రాజు సమాధానంగా వస్తున్నాడు అనేది దానికి ప్రజల యొక్క ఇండికేషన్ అన్నమాట. అదే గుర్రం మీద ఒక రోషం కలిగి వస్తున్నాడు అనుకోండి, సంథింగ్ హ్యాపెన్, సంథింగ్ ఏదో జరగబోతుంది, రాజు ఎవరిని సంహరించబోతున్నాడు అనే ఒక ఇండికేషన్ అనేది అక్కడ వస్తున్నాం. అలాగా ఈ రాజులు అందరూ కూడా ఏంటంటే గాడిద మీద ప్రయాణించే దానికి సమాధానం అని దానికి అర్థం. అయితే ఈ యేసు క్రీస్తు ప్రభు ఎవరిని వాడారు? గాడిదనే వాడాడు. ఎందుకంటే హీఈస్ ద కింగ్ ఆఫ్ ద కింగ్. ఆయన రాజులకు రారాజు. ఆయన ఈ లోకానికి, ఈ సృష్టికి, సర్వసృష్టికి రారాజు. కాబట్టి ఆయన ఏం చేశాడు? గాడిద పిల్ల. ఎందుకంటే ఆయన సాత్వికుడు అయి ఉన్నాడు కాబట్టి ఆ గాడిద పిల్లని ఎంచుకున్నాడు ఆయన. గాడిదకి ఏమైనా విలువ ఉందా? చాలా మంది గాడిద పేరు చెప్పి తిడతా ఉంటారు మనల్ని, అవునా కదా? చెప్పండి. అంటే అంత సాత్వికత్వము దేవుడు కనుపరిచి ఆ గాడిదని ఎంచుకొని ఆ సాత్వికుడిగా ఏం చేశాడు దేవుడు? చివరి ప్రయాణాన్ని ఆయన కొనసాగించడానికి వెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఈ మాటలు, ఈ మట్టలాది వారానికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా 4 సువార్తల్లో ఉన్నాయి. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో ఉన్నాయి. కానీ ఈ చరిత్రలో నుంచి మనం ప్రతి మట్టలాది వారము వచ్చినప్పుడు ఇదే వాక్యాలు మనలో ఉంటాయి. ఈ వాక్యాలు తప్ప మనకి మరొకటి ఉండవు. కానీ ఈ వాక్యమే, లేక ఈ వాక్యానుసారంగా ఎన్నిసార్లు మనం బోధన చేసుకుని వెళ్ళిపోతామే, కానీ దాంట్లో మనం ఎలాంటి మార్పు అనేది మనకు రావాలి, ఎలాంటి సిచ్యువేషన్లో మనం జీవించాలి అనేది మనం ఇక్కడ
ఆలోచించాల్సిన విషయం. చూడు, గాడిద ఏంటంటే అన్నం, దానికి అసలు విలువైనటువంటిది. ఇది భారవాహక వాహనం అంటారు దాన్ని ఏం చేస్తారు, భారమైనటువంటి బరువులు దాని మీద మోస్తారు, వేసి బోయిపిస్తారు దాన్ని. అలాంటి గాడిదని చూడండి, విప్పబడినటువంటి గాడిద, అంతవరకు కట్టబడింది దాన్ని, కానీ ఏం చేశాడు దేవుడు, ఆ విప్పడి గాడిద. నీవు బంధకాల్లో ఉన్నావా? దేవుని యొక్క కుమారుడు అయ్యండి, కుమార్తె అయ్యండి, దేవుని యొక్క ప్రజలు అయ్యండి, నీవు కట్టబడి ఉన్నావా? బంధకముల చేత, వ్యసనముల చేత, అలక్ష్యము చేత, ఆలస్యము చేత, లేక మరి నీకు యొక్క నిర్లక్ష్యము చేత కనుక నువ్వు కట్టుబడి ఉన్నావా? ఇది సమయము దేవుడు నీకు ఇస్తున్నాడు నిన్ను విడిపించడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎలా అయితే గాడిదను విడిపించాడు, కట్ల నుంచి విడిపించాడు, నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఇది చివరి దినాల్లో మనం ఉన్నాం, చివరి గడియల్లో మనం ఉన్నాం. ఆయన రాకడ సమీపంగా ఉంది. ఈ సువార్త త్వరలో మూయబడి ఉంది. సువార్త చేయడానికి చాలా ఆటంకాలు ఉన్నాయి భూమి మీద. సువార్త చేయడానికి ఎటువంటి అవకాశాలు లేకుండా చేస్తున్నాడు అపవాది భూమి మీద. కానీ త్వరలో మూయబోతుంది. నీ కట్లు విప్పడానికి దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఇప్పుడైనా నీ జీవితాన్ని సరి చేసుకొని, ఒప్పుకొని, నీ అతిక్రమాన్ని ఒప్పుకొని ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించాలని దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి శుభవార్త ఈ మాటల ఆదివారం ద్వారా మీకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ గాడిద పిల్లను విప్పుకి రమ్మన్నాడో దేవుడు, అప్పుడు వెంటనే ఏం చేశారు? తర్వాత చూడండి, మీ ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి వెళ్ళగానే కట్టబడిన గాడిదయు దానితో ఉన్న యొక్క గాడిద పిల్లయ్య మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి. ఎవడైనా మీతో ఏమైనా అని నా ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలను. వెంటనే అతడు వాటిని తోలు పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు అది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. సియోను కుమారితో చెప్పుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ఎలా వస్తున్నాడు నీ రాజు? సాత్వికుడై. ఎక్కడికి వస్తున్నాడు? సియోను దగ్గరికి వస్తున్నాడు. సియోను అంటే ఏంటో చెప్తున్నా. సియోను అంటే ఏంటో తెలుసా? యెరూషలేము యొక్క పట్టణం యొక్క పేరు సియోను. సియోను కుమారి అంటే పరిశుద్ధ పట్టణమా. ఈ సియోను కుమారి ఎలా ఉండేది? దేవుని యొక్క అనుసంధానములో, దేవుని యొక్క చిత్తంలో, దేవుని యొక్క భద్రతలు, దేవుని కాపుదలలో ఉన్నటువంటి ఈ సియోను కుమారి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? పరుల చేతుల్లో ఉండదు, పాపుల చేతుల్లో ఉండదు. అది మరి పరాయి వారి చేతుల్లో ఉంది. అది సియోను కుమార్. అన్యులు దానిని పరిపాలించే స్థితిలో ఉన్నది ఆ సియోను కుమార్. యెరూషలేము ఎవరు పరిపాలిస్తున్నారు? అప్పుడు ఎవరు ఏలుబడి చేస్తున్నారు? ఎవరు అధికారంలో ఉంది? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరు అధికారంలో? ఆయన అప్పగించబడ్డాడు సిలువేయబడ్డానికి. పిలాతు. ఎవరు? ఈ సియోను కుమార్ ఎవరి చేతుల్లో, ఎవరి హస్తంలో ఉంది? సియోను కుమార్తె పరుల చేతుల్లో ఉంది. సియోను కుమార్ని విడిపించడానికే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? సాత్వికుడై గాడిద పిల్ల మీద కూర్చొని ఆ యొక్క సియోను కుమారుని రక్షించడానికి ఆయన వెళ్తున్నాడు. ఈ సియోను కుమారి ఆ చేతులు పడినప్పుడు ఎంతమంది ప్రవక్తల్ని, ఎంతమంది సేవకుల్ని రక్తాన్ని చెంది తడిచిపోయినటువంటి ఆ యొక్క పట్టణముగా అది మారినప్పుడు, ఆ పట్టణము యేసుక్రీస్తు ప్రభుని కూడా విడిచిపెట్టలేదండి. యేసుని కూడా విడిచిపెట్టలేదు. అది ఆ పట్టణం ఆయన రక్తము కూడా చిందించాల్సిన అవసరం ఉంది అక్కడ. దేవుని బిడ్డలారా, సియోను కుమారిగా నీవు నేను ఆయన స్వరక్తం ఇచ్చి కొనుక్కొని సియోను అని పేరు పెట్టుకున్నాం. మన నిమిత్తం ఆయన గాయపడి మరణించడానికి, తను అప్పగించుకోవడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, ఈ ఎప్పుడైతే గాడిద పిల్ల మీద వెళ్తున్నాడు, హోనర్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చూడు, బట్టలన్నీ కూడా ఏం చేస్తున్నాడు? చదవండి అక్కడ. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేస్తున్న ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చున్నాను. హల్లెలూయా. చూడండి తర్వాత చూడండి. శిష్యులు వెళ్ళి
యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండారు. జన సమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములను ఆయనకు ముందు వెలుచుండి వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అనే కేకలు వేయుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఎందుకు వీరు కేకలు వేస్తున్నారు? దేవునికి జయము జయము అని ఎందుకు కేకలు వేస్తున్నారు వీళ్ళందరూ? యేసయ్య రాజులకు రాజయ్యుండి సాత్వికుడిగా పట్టబడినటువంటి ఆ సియోను కుమారుని, ఆ చెరలో ఉన్నటువంటి ఆ సియోను కుమారుని విడిపించడానికి ఏ రకంగా వెళ్తున్నాడంటే సాత్వికుడిగా ఆయన వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. దీనికి నేను ఒక పేరు పెట్టాను, ఏం తెలుసా? విమోచనకి చెల్లించవలసినటువంటి వెల కోసం ఆయన వెళ్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చివరి ప్రయాణం ఆయన చేసినంత కూడా చేసి 3.5 సంవత్సరంలో ముగించి చివరిగా దేనికోసం వెళ్తున్నాడు ఆయన? దేనికోసం వెళ్తున్నాడు ఆయన? ఆయన మన నిమిత్తము ఆ వేళ చెల్లించడానికి వెళ్తున్నాడు, మనల్ని విడిపించడానికి. అందుకనే జయము జయము జయము, ప్రభు పేరుతో వచ్చేవాడికి జయము జయము అని అందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. అక్కడ అందరూ కూడా వారు ఎందుకు కేకలు వేస్తున్నారో తెలుసా? వారు ఎందుకు కేకలు వేశారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు బోధించినటువంటి బోధలకు వారు ముక్తులై, వారు నమ్మి విశ్వసించి ఈయన లోకరక్షకుడు, మన పాప పరిహారార్థమే, మన కొరకు తండ్రి యొక్క ఏకైక కుమారుడు, మన నిమిత్తం ఇక్కడ మన యొక్క ప్రతి పాప విమోచనకి కారకుడిగా దేవుడు మనకు అనుగ్రహించాడని వారు విశ్వసించి నమ్మినప్పుడు అందుకే కేకలేస్తున్నారు. అనేక మార్లు ఈ చివరి ప్రయాణానికి ముందు అనేక మార్లు యేసయ్య ఆ యొక్క యెరూషలేములో ప్రకటించాడు, సువార్త అందించాడు. దేవాలయములలో, సమాజ మందిరాలలో, వీధులలో, ఇంట కూడి ఉన్నప్పుడు అనేక మార్లు సువార్త ప్రకటిస్తూనే వచ్చాడు. ఆ ప్రకటించబడినటువంటి సువార్త అనేక మంది జీవితంలో నాటుకుంది. కాబట్టి ఈ దినాన యేసయ్య మరి యెరికో నుంచి యెరూషలేము ప్రయాణానికి వెళ్తున్నాడు. ఈ యొక్క ఒలీవల కొండ మీద నుంచి ఆయా గాడిద మీద మరి ప్రయాణం అవుతున్నప్పుడు హోసన్నా 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 అనుకున్నప్పుడు మరి వీరిని చూసి ఆ యెరూషలేములో కొంతమంది ఎవరు మన యేసయ్య అవుతున్నాడు ఎరిగి వారు రక్షించబడిన వాళ్ళందరూ కూడా ఎదురొచ్చి కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా హోసన్నా. అక్కడ పెద్దవారే కాదు, చిన్నపిల్లలు కూడా కేకలు వేస్తున్నారంట, హోసన్నా హోసన్నా. ఎందుకు కేకలు వేస్తున్నారో తెలుసా? కొంతమంది కేకలు వేస్తున్నారు, కొంతమంది కేకలు వేయట్లేదు. రక్షణ సువార్త విన్న ప్రతి వారు కూడా హోసన్నా మాకు జయము జయము, మాకు జయమునిచ్చే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, మా ప్రతి అతిక్రమముల నుంచి, పాపముల నుంచి, దోషముల నుంచి, శాపముల నుంచి మమ్మల్ని విడిపించే దేవుడు అని మేము విడుదల పొందే సమయము, మేము ఇక ఈ పాపంలో పోరాడాల్సిన అవసరం లేదు, ఈ పాపంలో మేము జీవించిన అవసరం లేదు, ఈ పాపానికి పరిహారమైనటువంటి అనిత్య నరకానికి మేము దాసులు అవ్వాల్సిన అవసరమే లేదు. మా పక్షంగా, మా పేరు మీద మా దేవుడు, మా తండ్రి మా కోసం వెల చెల్లించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని వారు నమ్మి విశ్వసించారు. కాబట్టి ఆయన ఆ సంతోషంతో వారు ఏం చేస్తున్నారు? జయము జయము అని అంటున్నారు. హల్లెలూయా. విశ్వాసముగా నువ్వు ఎప్పుడైనా వాక్యం విన్నావా? ఎన్నిసార్లు సంఘానికి వస్తావు, ఎన్ని వాక్యాలు వింటావు? ఎప్పుడన్నా విశ్వాసంగా నీ జీవితంలో వాక్యాన్ని విన్నావా? నువ్వు కనుక విశ్వాసంగా కనుక నువ్వు విన్నట్లయితే కనుక ప్రతి పరిస్థితుల్లో నువ్వు జయకేతము దేవునికి ఎగరేస్తావు నువ్వు, ఎందుకంటే నువ్వు విజయవంతుడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వీరు కేకలు వేస్తున్నారు, గొప్పగా ఆర్భాటిస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఆర్భాటించి సంతోషిస్తున్నారు, దేవునికి వెల్కమ్ చెప్తున్నారు. చివరి ప్రయాణం ఆ యెరూషలేముకి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు. సర్వోన్నత స్థలం అంటే అది దేవుని పట్టణమైనటువంటి
సియోను కుమారి అనబడినట్టు యెరూషలేము. ఆమేన్, హల్లెలూయా. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమందయు ఈయన ఎవరో అని కలవరపడ్డారు. ఎవరు కలవరపడ్డారు? అక్కడ అధికారులు, అధిపతులు, పెత్తనదారులు, వీళ్ళందరూ కలవరపడ్డారు. ఎవరో ఈయన అది ఏంటంటే మనకి మించిన వాళ్ళు ఎవరైనా వచ్చాడా, లేదా మనల్ని అధిగమించి వారు ఎవరు వచ్చారనే ఒక కలవరం అనేది వారిలో పుట్టింది. ఎందుకంటే వారిలో రక్షణ, జీవము అనేది లేదు కాబట్టి వారు ఏం చేశారు? కలవరపడ్డారు. కానీ సత్యం ఎరిగిన వారు ఏం చేశారు? స్వతంత్రులై వారు ఏం చేశారు? జయోత్సాహంతో దేవునికి జయజయలు కొట్టారు. ప్రభువు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక అని వారు ప్రకటించారు. ఆమేన్, హల్లెలూయా. నీలో ఉందా ఆ రకమైనటువంటి విశ్వాసంతో కూడినటువంటి ఆత్మీయ జీవితం నీలో ఉందా? నువ్వు దేవుని బిడ్డవై ఉండి విశ్వాసంగా నువ్వు ఎన్ని పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు కూడా ఏ విషయంలో కూడా నువ్వు గివప్ అనేది ఇవ్వకూడదు. ఎప్పుడు కూడా నీవు మరి దేవుని మూలముగా నువ్వు ఎన్ని పరిస్థితులకు కూడా వెళ్తున్నప్పుడు కూడా ఐఎమ్ ద విక్టోరియస్ అని అంటావు. ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్స్ అంటున్నావు. ఎందుకో తెలుసా? నీ బలము, నీ శక్తి, నీ ధైర్యం ఏంటో తెలుసా? నీ దేవుడే, నువ్వు నమ్మిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఉందా నీకు అంత నమ్మకం, అంత విశ్వాసం నీకుందా? ఈ మొట్టల ఆదివారము ఒక ప్రత్యేకమైన విశేషమైన విషయం ఏంటో తెలుసా? దీన్ని హోలీ వీక్ అని పిలుస్తాం. అక్కడి నుంచి పరిశుద్ధ వారముగా అక్కడి నుంచి మనం పిలుస్తాం. ఈ యొక్క హోలీ వీక్ ఈ ఆదివారం నుంచి ఈ దినం యెరూషలేముకి వెళ్ళిన తర్వాత 5 రోజుల తర్వాత అంటే 6th డేని ఆయన ఏం చేయబోతున్నాడు? ఆయన సాక్రిఫైస్ అప్పగించబోతున్నాడు. మన నిమిత్తం ఆయన అప్పగించబోతున్నారు 5 రోజుల తర్వాత. ఆఫ్టర్ 5 days 6th డే. ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఆయన సమీపంగా ఉన్నాడు. సియోని కుమారుని రక్షించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి సమీపంగా ఉన్నాడు. అది నా తను తాను అర్పించుకోవడానికి, మన విమోచన కొరకు ఆయన వెల చెల్లించడానికి ఆయన సిద్ధపడినాడు. యెరూషలేముకి వెళ్ళిన దినం 5 రోజులు మాత్రమే ఉన్నాడు దేవుడు. 6th డే తను అప్పగించుకోవటానికి ఆయన సిద్ధపడినాడు. ఈ మాటలు వింటున్న నీ హృదయం, నీ మనస్సు ఏం తడుతుంది? నా కోసము కదా దేవుడు ఈ వెల చెల్లించాడు. 24,000 సంవత్సరాలు నా కోసం కదా ప్రభు వెల చెల్లించాడు. బట్ నేను ఏ స్థితిలో ఉన్నాను, ఏ పరిస్థితిలో ఉన్నాను అని యొక్క విశ్వాసంతో ఉన్నటువంటి ఆ నమ్మకం నీలో ఉందా? ఆ కృతజ్ఞత నీలో ఉందా? ఒకసారి ప్రశ్న వేసుకుందాం మనందరం కూడా. ఇవన్నీ కూడా హిస్టారికల్గా మనం మాట్లాడతాం. ప్రతి ఈ పామ్ సండేకి ఇదే లేఖనాలతో మనం మాట్లాడతాం. బట్ మనం ఏం నేర్చుకోవాలి, మనం ఏం తెలుసుకోవాలి? ప్రతి మాట్లాడే ఇదేనా లేదా? వాక్యాలు అవునా కదా? మరి ఏం తెలుసుకుంటున్నాం మనం? గాడిద మీద వచ్చాడు, యెరూషలేములోకి బయలుదేరాడు, జయజు అన్ని ఇదే మాటలు వింటున్నామా లేదా? ప్రతి మెసేజ్ దీంట్లో స్పెషల్ ఏముండదు, ఇదే ఉంటుంది. బట్ వాట్ వి లెర్న్, వాట్ వి నో దట్, ఏ సత్యాన్ని మనం గ్రహిస్తున్నాం, ఏ విషయాలు మనం వెళ్తున్నాం అనేది గ్రహించాల్సిన చాలా అవసరం ఉంది. ఆయన నీ కోసం నా కోసం పే చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. మరొక 5 రోజుల తర్వాత ఆయన అప్పగించబోతున్నాడు. సియోను కుమారి ఎవరి మరి లిమిట్స్ లో అది ఇరుక్కుందో యెరూషలేము, దేవుడు కూడా, యేసయ్య కూడా అదే పరిస్థితుల్లో ఇరుక్కోవటానికి, వారికి అప్పగించబడటానికి ఆయన సిద్ధపడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇంకా ఎంతకాలం నాకు సమయం కావాలి, మనకి ఇంకెంతకాలం మనకి కావాలి? చూడండి ఒకసారి. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతా ఈయన ఎవరు అని కలవరపడిన జనసమూహం ఈయన గలిలయలోని నజరేతు వాడు అయిన ప్రవక్త యేసు అని చెప్పేది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అప్పుడు ఏమన్నారు? ఈయన గలిలయుడైన యేసు ఒక ప్రవక్త అనేసి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన ప్రవక్తగా ఆయన చేస్తున్నారు తప్ప
వదకుతే గొర్రె పిల్ల, మన పాప పరిహారార్థమైనటువంటి ఈ గొర్రె పిల్లగా వారు ఎవరు కూడా ఫైండ్ అవుట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఒక మాట, నువ్వు యేసుక్రీస్తుని బట్టి నువ్వేం తెలుసుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఈ లోక రక్షకుడు, నా పాప నిమిత్తం కోసం ఆయన బలియాగం అవడానికి ఆయన వచ్చి ఉన్నాడని నువ్వు ఎరిగి ఉన్నావా? లేకపోతే ఏదో దేవుడిలాగా ఈయన కూడా దేవుడు అన్నట్టుగా నువ్వు ఉంటున్నావా? ఒకసారి ప్రశ్న వేసుకో, నీ జీవితం ఎలా ఉంటుంది? ఈ మట్టలాదివాదం యొక్క సందేశం నీ జీవితాన్ని మార్చాలనే దేవుని యొక్క ఉద్దేశం అయ్యింది, దేవుని యొక్క ఆశ అయ్యింది. ఇప్పుడైనా దేవుని దగ్గర నువ్వు వస్తావా? నీ హృదయాన్ని దేవునికి ఇస్తావా? నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? నీ బ్రతుకును ఆయనకు అర్పించి ఆయన కోసం జీవించాలనే దేవుని యొక్క ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి జకరియా ఒకసారి వెళ్తారండి. జకరియా 9వ అధ్యాయం 9:9 ఒకసారి చేద్దామండి. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రవక్త జకరియా ద్వారా ఈ లేఖనములు నెరవేర్చబడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏమంటున్నాడు అక్కడ? సంతోషించండి, రిజాయిస్ అంటున్నాడు దేవుడు. సంతోషించండి, ఆనందించండి, ఎందుకంటే నీ రాజు నీతిపరుడై ఆయన నీ దగ్గరికి సమాధానంగా వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీ గురించి, నీ సమస్త దుర్నీతిని గురించి ఆయన వెల చెల్లించడానికి యెరూషలేముకు చివరిసారిగా ఆయన వస్తున్నాడు. ది లాస్ట్ జర్నీ ది జెరికో టు జెరూసలేం. హల్లెలూయా. అక్కడ అనేక మంది కేకలు వేస్తున్నారు, పిల్లలు కేకలు వేస్తుంటే వాళ్ళు అన్నారంట అందరూ, బాబు ఆగు ఆగు ఆగు, ఎందుకు అంత కేకలు వేస్తున్నారు మీ వాడు, మీ శిష్యుల్ని పిల్లలందరూ ఆగమని చెప్పాడు అన్నారు. ఎందుకంటే వాళ్ళు అభ్యంతర పడుతున్నారు, జైలు కొడుతుంటే భయపడుతున్నారు, వాళ్ళు ఉడుకు పుట్టింది వారికి. అప్పుడు ఏమన్నాడు తెలుసా దేవుడు? వీళ్ళ కేకలు వేయడం ఆపేస్తే ఏమేస్తాయి? రాళ్ళు కేకలేస్తాయి అని అన్నట్టు. మళ్ళీ బదులు మాట్లాడేదంట వారు. చూసారా? అదన్నమాట వారి యొక్క కలవరం చూడండి ఎలా ఉందో. ఎందుకు తెలుసు? ఒక రకమైన భయం పట్టుకుంది వాళ్ళందరికీ. అందుకనే ఈ లోకము బైబిల్ అన్న దేవుని మాట అన్న భయము వణుకు పడుతుంది ఈ లోకానికి. అందుకనే అది లేకుండా చేయాలనే దురాత్మని యొక్క ఉద్దేశం. కాబట్టి అనేక మంది వాళ్ళు బందీలుగా చేసుకుని వాళ్ళ ద్వారా ఈ క్రైస్తవ్యాన్ని నాశనం చేయాలని, తుడిచిపెట్టాలని చూస్తుంది. కానీ అది ఎవరి వల్ల జరిగే పని కాదు. ఎందుకంటే మహా చక్రవర్తులే మట్టిలో కలిసిపోయినటువంటి చరిత్ర ఈ బైబిల్ చరిత్ర, ఈ క్రైస్తవ చరిత్ర, ప్రభు యొక్క సువార్త. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవడ ఆపేది కాదు, ఎవడ ఆర్పున ఆరేది కాదు. ఇదంతా కూడా ఇది ఎంత ఆర్పాలనుకుంటే అంతగా ప్రభావితం చెందే పరిస్థితి అన్నమాట. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. చూడండి, ఈ లేఖనాల ప్రకారంగా ఎప్పుడైతే యెషయా ద్వారా 700 సంవత్సరముల నుంచి ఆయన పుట్టుక, ఆ పుట్టుకకు ఒక కారణం ఏంటంటే ఆయన వెల చెల్లించడానికి. ఈ వెల చెల్లించటంలో ఈ 40 దినాలు తర్వాత, మరి భస్మ బుధవారం తర్వాత నుంచి ఈ యొక్క మట్టలాది వారికి 40 దినాలు తర్వాత అనంతరం ఆయన చివరి ప్రయాణం యెరూషలేముకు మరి ఆయన ప్రయాణం అవుతూ చివరి ప్రయాణంలో ఆయన విజయోత్సవని ఆయన బిడలైనటువంటి వారు విజయకేతను ఎగరవేస్తూ మరి ఈ దినము నుంచి 5 దినముల తర్వాత 6వ దినమున ఆయన మన అందరి నిమిత్తము ఆయన అక్కడ మరి వెల చెల్లించడానికి మనందరి నిమిత్తం అక్కడ ఆయన సిద్ధపడటం మనం అంతా కూడా చూస్తాం. కానీ ఈ మాటలు వింటున్నా నీ హృదయం నీతో చెప్తుందా? నా కోసం ప్రభా నువ్వు చెల్లించావు, నేను చేయగలుగుతాను, నేను చెప్తాను ఆ మాట. ప్రభా నా కోసం నా నిమిత్తం చేస్తావు ప్రభా, నేను ఈ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావా ఈ దినాన? నా కోసం దేవుడు చెల్లించడానికి 24,000 సంవత్సరాల క్రితమే నా పట్ల నా గురించి ఆయన చెల్లించాడు. నాకు ఎటువంటి మరి ఆ యొక్క దుర్నీతి
సంబంధించిన శిక్ష అనుభవం నాకు ఉండదు అని నువ్వు నీ జీవితంలో సంతోషిస్తున్నావు. నీలో నిజమైన రక్షణ కనుక నీలో ఉంటే ఆ రక్షణను బట్టి నీ ఆనందము సంతోషమును బట్టి నువ్వు ఎప్పుడు కూడా మరి దాని గురించి చింతించు. దేవుడు నీకు ఇచ్చిన రక్షణను బట్టి నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని మహిమపరచేవానిగానే నువ్వు ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ యొక్క వర్తమానాన్ని బట్టి అయినా సరే మీ జీవితాన్ని మీరు మార్చుకుంటారు. మరి ఇంకాను మార్చబడిన వారు దేవునికి సమీపంగా వచ్చి సమీపమైనటువంటి బిడ్డలుగా వారు మరి దేవుని ప్రకారంగా నీవుండి జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డల చూడండి, ఆ దినం వెళ్ళాలి చెల్లించిన పరిస్థితి నుంచి ఇశ్రాయేలు పట్టణంలో జరిగినటువంటి అనేక కారకులు మనం ఉంటున్న ఈ రోజు భయంకరమైనటువంటి పరిస్థితులు ఈ ఇశ్రాయేల్ దేశంలో మనకు కనబడుతుంది. అవునా అంటారు, లేదంటారు? మనం చూస్తున్నామా లేదా? చూడండి, మరి ఈ పరిస్థితుల్లో దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు ఆయన రావడానికి. ఇప్పుడు దేవుడు ఎలాగొచ్చాడు? సాత్వికంగా ఆయన వచ్చాడు గాడిద మీద. మరి సెకండ్ కమింగ్ లో ఆయన ఎలా రాబోతున్నాడు? ఆయన ఏం ఆడతబోతున్నాడు? ఇప్పుడు ఏం ఆడాడు ఆయన? ఈ ఒలివర్ కొండ దగ్గర ఏం ఆడాడు? ఏమి విప్పమన్నాడు? గాడిదను విప్పమన్నాడు. గాడిద దేనికి? సాత్వికం, నీతిపరుడు. సాత్వికంగా ఆయన వచ్చాడు. మరి రేపొద్దున రెండవ రాకుండా దేని మీద రాబోతున్నాడు ఆయన? ఇందాక మనం ఏమనుకున్నాం? రాజులు దేని మీద ప్రయాణం చేస్తారు? ఒంటెల మీద అయితే ట్రావెలింగ్ లో ప్రయాణం చేస్తారు, దూరదేశానికి, మరొక దేశానికి. మరి గుర్రాల మీద అయితే యుద్ధానికి బయలుదేరుతారు. ఆమేన్, హల్లెలూయా. గాడిద మీద అయితే సమాధానము, విజిటింగ్ అన్నమాట. ఓకే, కానీ ఇప్పుడు యేసయ్య రాజుల రాజుగా సియోను పట్టణానికి దేని మీద వెళ్తున్నాడు? గాడిద మీద. సమాధానము, మీకు సమాధానంగా వెళ్తున్నాడు. మరి రాబోయే సమయం రెండవ రాకడలో దేని మీద వస్తాడు ఆయన? దేని మీద వస్తాడండి? గుర్రం మీద. గుర్రం దేనికి సాదృశ్యం? yes, హల్లెలూయా. యుద్ధము యెహోవాదే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని రాకడకు ముందే నీ జీవితాన్ని చక్కబెట్టుకో. దీపం ఉండగానే ఇల్లు ఏం చేయాలి? చక్కబెట్టుకోవాలి. దీపం మారిపోతుంది రేపు పొద్దున. ఆ దీపమే సువార్త. ఆ దీపమే ఈ యొక్క దేవుని యొక్క మాట, ఈ గ్రంథం, ఆ సువార్త తీసేస్తాడు దేవుడు. అయితే ఇద్దరు పరలోకానికి ఎగబడ్డారు. ఒకడు బుద్ధి కలిగిన వాళ్ళకు, బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి కలిగిన వారు వెళ్ళిపోయారు, బుద్ధి లేని వారు ఆగిపోయారు. మరి ఏ స్థితిలో ఉంటావు? నీకున్న అజ్ఞానం, అలక్ష్యం, నిర్లక్ష్యం నీ స్వభావాన్ని బట్టి అది నిన్ను కిల్ చేస్తుంది తప్ప దేవుని దగ్గర చేరదు. ఈ జీవితంలో ఉంటే కనుక ఈ రోజున దాన్ని తీసేసుకో, దేవుని జీవితాన్ని అర్పించుకో. ఈ యొక్క మటల ద్వారా శుభ సందర్భాన్ని బట్టి దేవుని జీవితం అర్పించు. నూతనమైన జీవితాన్ని జీవించు, ప్రత్యేకమైన జీవితాన్ని జీవించు, విశ్వాసంగా జీవించు. నువ్వు చివరి వరకు, నువ్వు మరణించేంత వరకు కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉండి దేవుని కొరకు జీవించు, దేవుని మహిమాత్మ జీవించు, దేవుని మహిమకరం